టాలీవుడ్లో జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు అనేది హాట్ టాపిక్గా మారింది. దీని మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి అలాగే ఒక పోలీస్ కేసు కూడా ఏర్పాటు చేసి దానికి సంబంధించిన విచారణ జరుగుతుంది. అయితే ఈ విచారణ క్రమం ఇండస్ట్రీకి సంబంధించి ఎలా జరుగుతుంది, కమిటీ ఏర్పాటు చేయటం అంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జానీ మాస్టర్ కేసు అనేది కమిటీని విచారణ జరుగుతుందా లేదా, తదనంతర పరిణామాలు ఏంటి, దీని మీద మనతో మాట్లాడేందుకు నిర్మాత సి కళ్యాణ్ ఉన్నారు. కళ్యాణ్ గారు, కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు. ఆరోపణ రాగానే ఇద్దరు వర్షన్లు తీసుకున్నారని చెప్తున్నారు. బట్ ఈ విచారణ విషయంలో జానీ మాస్టర్ మీద వేసిన వేటు అమ్మాయి మీద వేయలేదని ప్రధానంగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఎగ్జాక్ట్గా ఏంటండి, అంటే ఒక ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుందంటారా ఏంటి? అంటే యాక్చువల్గా ఛాంబరు జానీ మాస్టర్ మీద ఏమి వేటు వేయలేదండి నాకు తెలిసి. అలాంటిది ఏమైనా వేస్తున్నారేమో నాకు తెలీదు. వాళ్ళ యూనియన్ వాళ్ళు ఏదో ఇది చేశారనేది నిన్న నాకు తెలిసింది. దట్ ఈజ్ రాంగ్. ఎందుకంటే చాలామందికి చాలా ఇన్సిడెంట్లు ఇలాంటివి జరుగుతుంటాయి సినిమా ఇండస్ట్రీలో నాకు తెలిసినంతవరకు. కానీ అది ఎప్పుడు వాళ్ళు సస్పెండ్ చేయాలి? అతన్ని నిర్దోషి అని తేలి అతనికి శిక్ష పడిన రోజు. లేదు, ఈరోజు అతనికి ఆరోపణ వచ్చింది కాబట్టి ఏదో యూనియన్లో వచ్చి అతను ఏదో యూనియన్ని వాడుకొని ఆయన ఏం చేసేయలేదు కదా ఆ అమ్మాయిని. పోనీ ఆ అమ్మాయి కంప్లైంట్లో కూడా చెప్పలేదు కదా యూనియన్లో నన్ను ఇది చేశారు, యూనియన్ని ఇది పెట్టుకొని చేశారనేది. అది 100% యూనియన్ వాళ్ళ తొందరపాటు. అలాగే చాలామంది నా దగ్గరకు వచ్చారండి డాన్సర్స్ అసోసియేషన్ నుంచి. సార్, మేమందరం ప్రెస్ మీడియాకి వెళ్తాము, జానీ మాస్టర్ అలాంటోడు కాదు, ఇది కావాలనే కుట్ర జరుగుతుంది ఇది అని. నేనే వాళ్ళందరికీ చెప్పా, వద్దు, ఈ ఇన్వెస్టిగేషను ఇది జరిగేటప్పుడు ఇది డిస్టర్బ్డ్గా అవ్వద్దని. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు చేశాడా లేదా? తప్పు చేసి ఉంటే అతను శిక్ష అనుభవించాల్సిందే. కానీ సినిమా ఇండస్ట్రీకి తీరని అన్యాయం జరిగింది ఈ ఇన్సిడెంట్ వల్ల.